హలో హాయ్ అండి, వెల్కమ్ టు నా వంటింటి రుచులు. ఇవాళ అద్దిరిపోయే ఒక స్నాక్ రెసిపీ చూసేద్దామా. అదే బనానా కేక్స్ అండి. ప్యాన్ కేక్స్ చాలా బాగుంటాయి. అది నిమిషాల్లో చేసేయచ్చు. పిల్లలు అడిగినప్పుడు మనం ఏం చేయాలో తెలియని టైంలో ఇంట్లో బనానా అలా ఎగ్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. దీనికి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే నేను 2 బనానాస్ తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేయడం వల్ల బాగా మిక్స్ అవుతుంది. సో అందుకనే నేను మొదటిగానే మిక్సీలో వేసేస్తాను. చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ ఇదైతే మనకి నిమిషాల్లోనే ప్రిపేర్ అయిపోతుంది. దీనికి నేను బెల్లం తీసుకుంటున్నాను. మనకి ఎంతైతే వాడతామో, మనం తీపి ఎంతైతే తింటామో దానికి తగ్గట్టు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామా. దీంట్లో నేను టీ గ్లాస్ కాల్చి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి. చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో. అదే చేత్తో కలిపితే చాలా టైం పడుతుంది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీనికి నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. చూసారా, 2 ఎగ్స్, 2 బనానాస్, 1 టీ గ్లాస్ మిల్క్, అలాగే 1 కప్పు మనకి గోధుమ పిండి అయితే పడుతుంది. చాలామంది మైదా పిండి కూడా వాడతారు, కానీ మనం పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో అందుకని మనం గోధుమ పిండి వాడదాము. ఒక చిటికెడు బేకింగ్ పౌడర్, ఒక చిటికెడు వంట సోడా అయితే వేసుకున్నాను. 2 కలిపి ఒకసారి వేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనకి త్వరగా అయిపోవాలనుకుంటాం కదండి. సో ఆ టైంలో అది కొంచెం 1 గంట నానితే కానీ మనకి పొంగదు. సో మనకి త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఒక చిటికెడు సోడా, ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనకి సిరప్ కోసం ఆ బెల్లం ముక్కని నేను పాకం పట్టుకున్నాను. ఇది మనం ఫిల్టర్ చేసేసుకుందాం, చెత్త అది ఉంటుంది కదండి. సో దానికోసం ఫిల్టర్ చేసేసుకుంటున్నాను పాకం పట్టుకుని. చూసారా, ఇలా అయితేనే వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆ పాకం పట్టుకునే లోపల ఎంతో కొంత నానుంటుంది పిండి మనకి. సో ఇప్పుడైతే మనం ప్యాన్ కేక్స్ వేసేసుకుందాం. అసలు చాలా బాగుంటాయండి, మీకు ఊహకు కూడా అందదు ఆ టేస్ట్, అంత బాగుంటుంది. మన ఏవేవో ఇంగ్రీడియంట్స్ చెప్తారు, అవి ఏం అవసరం లేదు. ఇంట్లో ఇలా ఈజీగా చేసుకున్నా అవి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే వచ్చే టేస్ట్ కూడా వచ్చేస్తుంది. తప్పకుండా మిస్ కాకుండా ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో ఈజీగా రెసిపీస్ ఎలా చేసేసుకోవాలో నా ఛానల్లో నేర్చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళకు కూడా అద్దిరిపోయే వంటలు చేసేయచ్చు కదా. మరి మర్చిపోకుండా చూసి వెళ్ళకుండా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే మనకి ఒక 5 మినిట్స్కే ఇది కింద కాలిపోతుంది. మర్చిపోకండి, ఇంకా కాలాలి కదా అని ఉంటే మాడిపోతుంది. ఇది ఎంతోసేపు కాలాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్లోనే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా మధ్యలో ఫ్లిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా తిప్పేసుకుని సైడ్కి తీసేసుకుందాము. సేమ్ అలానే మిగతా ప్రాసెస్ కూడా రిపీట్ చేసేయండి, ఒకదాని తర్వాత ఒకటి. నాకు ఈ పిండికి అయితే 6 ప్యాన్ కేక్స్ వచ్చాయి. చూసారా, ఇలా తీసేసుకున్నాక నెక్స్ట్ కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేసేసి నేను ప్రస్తుతానికి వేసుకుని, మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని మరుసటి రోజు వేసుకోవచ్చు. సో చూసారా మీరు, ఇది ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని లాస్ట్కి మనము సిరప్ అయితే పోసేసుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎండ్ వరకు చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారా, నాకు ఇలా 3 ప్యాన్ కేక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లలకి ఎంతో ఇష్టమవుతుంది. ఈవెన్ మీరు మీ లంచ్ బాక్సుల్లో కూడా ఇది పెట్టేయచ్చు, ఏం కాదు, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా సిరప్ అయితే పోసేసుకుని సర్వ్ చేసేసుకుంటే అద్దిరిపోయే ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తా.